సిద్ధు ఇంట్లో బసవరాజు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ ఏర్పాట్లు ఎందుకో అర్థం కాక సిద్ధు బసవరాజు దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న ఇదంతా అని అడుగుతుండగా, నీకు ఇంకా అర్థం కావట్లేదారా, ఇదంతా నీ పెళ్లి గుచ్చి అనగానే సిద్ధు షాక్ అవుతాడు. అప్పుడే బసవరాజు దగ్గరికి కనిష్క వల్ల నాన్నగారు వచ్చి, ఈరోజు సిద్ధు కనిష్కల పెళ్ళైపోతే హైకమాండ్ నుండి రేపు మీరు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చాను అని లెటర్ చూపిస్తూ ఉంటాడు. దాంతో బసవరాజు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా సిద్ధు మాత్రం పెళ్ళి ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు జై జాను లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. బామ్మ వాళ్ళిద్దరం కలిసి రావడం చూసి, జాను అల్లుడు గారు వస్తున్నాడు, అందరూ రండి అనగానే అందరూ పరుగున బయటికి వస్తారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి జానుని దగ్గరగా తీసుకొని నవ్వుతూ ప్రేమగా ఆప్యాయంగా వాటేసుకునేసరికి జై కళ్ళలో నిప్పులు కురుస్తాయి. ఆ తర్వాత లక్ష్మి కూడా జాను అంటూ వాటేసుకుంటుంది. అది చూసి ఇంకా మండిపడిపోతూ ఉంటాడు జై. తులసి కూడా జానుని వాటేసుకునేసరికి చాలా అసూయగా ఫీల్ అవుతూ ఉంటాడు జై. అలా జానుని ఎవరైనా ముట్టుకుంటే జైకి నచ్చదు. ఇప్పుడు జై ఏమంటాడు, సిద్ధు పెళ్ళి ఎలా ఆగుతుంది, పెళ్ళి జరుగుతుందా, తులసి పరిస్థితి ఏంటి, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.